హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల కమిషన్ అయితే కీలక ప్రకటన అయితే చేసిందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పథకాలను కూడా మనకు ఈ తేదీ వరకు కూడా రద్దు చేస్తూ ఎటువంటి పథకాలను అమలు చేయడానికి వీల్లేదని తెలంగాణ ప్రభుత్వానికి అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఇక ఏ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అనేది ఉంటుంది, ఎన్నికల కోడ్ అనేది ఏ తేదీ వరకు ఉంటుంది, ఇక ఎన్నికలు ఏ తేదీన జరుగుతాయి, ఇక ఏ పథకాలన్నీ కూడా రద్దు అవుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉందండి, లైక్ చేసేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. దయచేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా షాకింగ్ ప్రకటన అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనకు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల పాలన పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో మనకు అనేక పథకాలను అయితే అమలు చేయాల్సి ఉందండి. ఇక వెంటనే కూడా మన తెలంగాణలో ఎంపీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడం జరిగింది. ఈ నెల 16వ తేదీ నుంచి కూడా జూన్ 4వ తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది. ఇక ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నప్పుడు ఎటువంటి పథకాలు అమలు చేయడానికి వీలు లేదని తెలంగాణ ఎన్నికల కమిషన్ అయితే మొన్నటి వరకు కూడా మనకు కొన్ని పథకాలు అమలు చేసుకోవచ్చని అప్డేట్ అయితే తీసుకొచ్చింది. కానీ మనకు ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం తెలంగాణలో ఎటువంటి పథకాలు అమలు చేయకూడదని ఎన్నికల కమిషన్ అయితే ప్రకటించింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏ పథకాలు కూడా అమలు కావండి. మరొక 3 నెలల పాటు కూడా అంటే జూన్ వరకు కూడా ఎటువంటి కీలక కొత్త పథకాలను కూడా అమలు చేయడానికి లేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి కొంత ఊరట లభించినట్లయింది. ఇప్పుడే ఆర్థిక ఇబ్బందులతో తెలంగాణ ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రకటన అయితే ఊరట కలిగించే విధంగా తెలంగాణ ప్రభుత్వానికి నిధులు సమీకరించుకోవడానికి సమయం దొరికినట్టయింది. కాబట్టి ఇప్పటికే మనకు 3 పథకాలు అమలు చేయాల్సి ఉంది. మహిళలకు 2500 రూపాయలు, అలాగే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి డ్వాక్రా లోన్లు, ఇలా అనేక పథకాలను అయితే విడుదల చేయాల్సి ఉందండి. ఇక ఈ పథకాలన్నీ కూడా పూర్తిగా రద్దు చేస్తూ కూడా ఎన్నికల కమిషన్ అయితే నిర్ణయం తీసుకుంది. తిరిగి జూన్ తర్వాత మనకు ఈ కీలక కొత్త పథకాలను మరియు మిగిలినటువంటి పథకాలను కూడా అమలు చేసుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారు. ఇక మరికొన్ని మాటలు సీఎం గారి మాటల్లో అయితే విందాం. వీడియోను లైక్ చేయండి, వీడియోను చివరి వరకు చూడండి. బాంబులై రాజీవ్ గాంధీ గారిని బలి తీసుకుంటే కళ్ళ ముందు భర్తను కోల్పోయిన దుఃఖంతో ఇద్దరి చిన్న బిడ్డలను ఒళ్ళో పెట్టుకొని ఈ దేశానికి నాయకత్వం ఇవ్వాలి, ఈ దేశంలో ఎవరి కుటుంబం కూడా కుటుంబ సభ్యులను కోల్పోవద్దు, ఆ దుఃఖం ఎవరికి ఉండొద్దు అని ఆలోచన చేసింది మన నాయకురాలు సోనియమ్మ. అందుకే తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చచ్చిపోతుంటే, ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే అధికారం పోయినా పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా పర్వాలేదు, కేంద్రంలో అధికారం కోల్పోయినా పర్వాలేదు, ఇక ఏ తల్లి కూడా దుఃఖంతో తన బిడ్డను కోల్పోవద్దు, నేను తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మహిళా శక్తి శ్రీమతి సోనియమ్మ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా. ఇవాళ మా అక్కలకు, మా చెల్లెళ్లకు, మా పెద్దమ్మలకు, మా అమ్మలకు నేను గుర్తు చేయదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ, కాంగ్రెస్ పార్టీ అంటే సోనియమ్మ, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రియాంక గాంధీ. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నదే మహిళా శక్తి. మన నాయకురాళ్ళు ఒక మహిళా నాయకత్వంలో మేము పని చేస్తున్నాము అంటే మేము గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నాం మా నాయకురాలు సోనియా గాంధీ అని. అందుకే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఏ ఆడబిడ్డను పట్టించుకోలే, ఏ ఆడబిడ్డను కలవలే. ఆనాటి ముఖ్యమంత్రి ఆడబిడ్డలు ఎట్లున్నారని అడగలే, మహాలక్ష్మి గ్రూపుల పరిస్థితి చూడలే, మీకు పావుల వడ్డీ ఇయ్యలేదు, సున్నాకు వడ్డీ గురించి మాట్లాడలేదు, మీ సంఘాలను దివాలా దీపించి మీ ఉసురు తలిగింది కాబట్టే ఇవాళ ఉద్యోగం ఊడిపోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. వెనకటికి మన పెద్దలు చెప్పిండ్రు, ఆడబిడ్డ కన్నీరు పెట్టద్దు, ఏ ఇంట్లో ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టదో ఆ కన్నీళ్లు ఊరికే పోవు, తప్పకుండా బలి తీసుకుంటాయని.
అందుకే తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలు 10 సంవత్సరాలు కష్టాలలో కన్నీళ్లలో కేసీఆర్ కనికరం లేక సంఘాలను దివాలా తీపిస్తే ఆడబిడ్డలందరూ కంకణం కట్టుకొని కేసీఆర్ ను బండకేసి కొట్టిండ్రు, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిండ్రు. అందుకే ఇవాళ ఈ వేదిక మీద ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది అని అంటే మీ సోదరుడుగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ రేవంత్ అన్నగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంటే ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండబట్టే, మీరు నమ్మి విశ్వాసంతో ఓటేసిండ్రు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందుకే ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకొని డిసెంబర్ 7 నాడు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ 9 నాడు 48 గంటలు తిరగకుందే మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో మా ప్రభుత్వం ఏర్పడ్డది, వాళ్లకు మేలు చేయాలని ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఈ 92 రోజుల్లో 25 కోట్ల మంది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసి, అది భద్రాచలం రాములవారి గుడి కావచ్చు, సమ్మక్క సారలమ్మ దైవ దర్శనం కావచ్చు, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు, అలంపూర్లో జోగులాంబ దర్శనం కావచ్చు, అదే కాదు ఇంటి ఆయన అప్పుడో ఇప్పుడో కోపం చేస్తే చెప్పా పెట్టకుండా అమ్మగారి ఇంటికి వణిక కావచ్చు, ఈ ఆర్టీసీ బస్సులో మా అక్కలు మా చెల్లెళ్ళు ప్రయాణం చేశారు. ఇవాళ మా ఆడబిడ్డలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తుంటే కేసీఆర్ అల్లుడు హరీష్ రావు, ఆయన కొడుకు కేటీఆర్, కవిత కలిసి ఆటో డ్రైవర్లతో ధర్నా చేపిస్తున్నారు కిరాయిలు ఇచ్చి. ఏమన్నాయంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు బంద్ చేయండి అని. నేను అడగదలుచుకున్న మా ఆడబిడ్డల్ని, మీకు ఇచ్చే ఆర్టీసీ ఉచిత ప్రయాణం కేసీఆర్ బంద్ చేయాలంటుండు, టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తుండ్రు, నన్ను ఏం చేయమంటారని చెప్పి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా. నేనైతే ఎవడొచ్చినా సరే ఆడబిడ్డలకు అడ్డం పడితే ఆర్టీసీ బస్సు మీద ఎక్కించైనా సరే ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఇదే కాదు, రూపాయి కూడబెట్టి ఇంటి పని, పాసి పని చేసి, తట్ట పని, పార పని, మట్టి పని, ముంబై, దుబాయ్ వలసపోయిన ఆడబిడ్డలు రూపాయి కూడబెడితే ఇంటానికి ఏదన్నా జబ్బొచ్చినా, పిల్లలకు బాలేకపోయినా, బిడ్డ ఇంటికి ప్రసవానికి వచ్చిన లక్షల రూపాయలు దవాఖానా ఖర్చు అవుతున్నాయి. ఆనాడు పేదవాళ్ళ ఆరోగ్యం కోసం కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు